హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ఎక్సెల్ ఫైల్ సైజ్ని ఎలా డిక్రీజ్ చేయాలో ఇవాళ నేను చూపిస్తున్నాను. దీనికోసం ఎటువంటి థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ మనకు అవసరం లేదండి. మన చిన్న సెట్టింగ్ చేస్తే మన ఎక్సెల్ ఫైల్ అనేది సైజ్ అనేది చాలా వరకు డిక్రీజ్ అయ్యిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుందండి. నేను ఎగ్జాంపుల్గా ఒక ఎంటీ ఫైల్లో చూపిస్తున్నాను. ఎంటీ ఫైల్ అయినా కానీ లేదా డేటా ఉన్న ఫైల్ అయినా కూడా మీకు ఈ సెట్టింగ్ అనేది వర్కౌట్ అయిద్దండి. మీరు ఏం లేదు, సింపుల్గా మీరు సేవ్ యాజ్ చేసేటప్పుడు ఇక్కడ చూసారా మీరు ఎక్సెల్ వర్క్ బుక్ అనే ఆప్షన్ కనబడిద్ది కదండి. బై డిఫాల్ట్గా ఉన్న ఈ ఆప్షన్ మీరు చేయాల్సింది ఏంటంటే ఎక్సెల్ బైనరీ వర్క్ బుక్ అనే ఆప్షన్లో పెట్టుకొని మీరు సేవ్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఎక్సెల్ ఫైల్ అనేది రెడ్యూస్ అయ్యిద్దండి. దీని మూలంగా మన డేటా అనేది ఎటువంటి లాస్ అనేది ఉండదు. మనం నార్మల్గా అంతకుముందు ఎలా సేవ్ చేస్తున్నామో అలాగే మనం యూజ్ చేయండి ఈ ఫైలు. ఓన్లీ మనం ఫార్మేట్ని ఒకటిని మనం చేంజ్ చేస్తున్నాం. ఈ విధంగా మనం ఎక్సెల్ ఫైల్ని సైజు తగ్గించుకోవచ్చు అండి, డిక్రీజ్ చేసుకోవచ్చు. మనం పద్దాక ఇక్కడ సేవ్ యాజ్ అనే దాన్ని ఫార్మేట్ సెట్టింగ్ అనేది పద్దాక మార్చాల్సింది కొంచెం ఇబ్బందిగా ఉండే లెక్కలో అయితే బై డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు అండి ఈ సెట్టింగ్. దీనికోసం మన ఫైల్ దాంట్లోకి వెళ్ళి ఏ వర్షన్స్లో అయినా కూడా మనకి ఈ ఆప్షన్స్ అన్ని నార్మల్గా ఉంటాయి. ఆప్షన్స్ అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత మన సేవ్ అనే సెక్షన్కి వెళ్ళాల్సి ఉండిద్ది. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారు కదా, సేవ్ ద ఫైల్ ఇన్ దిస్ ఫార్మేట్ అనే దాంట్లో మీకు డిఫాల్ట్గా ఎక్సెల్ వర్క్ బుక్ అని ఉండిద్దండి. మీరు అది చేంజ్ చేసుకొని ఎక్సెల్ బైనరీ వర్క్ బుక్ అని మీరు సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తే ఇది డిఫాల్ట్ సెట్టింగ్ కింద అయిపోయిందండి. మీరు పద్దాక చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బైనరీ వర్క్ బుక్ కింద మార్చాల్సినంత అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ అవర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం పీసీబీ అల్టిమేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను.